రెడ్డి లక్ష్మీనారాయణ గారు మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు మాట్లాడడానికి. లక్ష్మీనారాయణ గారు నమస్తే అండి. నమస్తే అండి. రామోజీరావు గారి గురించి ఉన్న వార్త విని దిగ్భ్రాంతి చెందాను నేను. ఎందుకంటే ఒక సిన్సియారిటీకి, తర్వాత వచ్చేసి ఒక కొత్త విజన్ కి, ఆ తర్వాత స్వయంగా ఎలా నేతృత్వం వహించాలి, వీటన్నిటికీ కూడా వారు ఒక గొప్ప ఉదాహరణ. ఎందుకంటే వారు చేసిన ఈనాడు కావచ్చు, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, తర్వాత అనేక సంస్థలు కావచ్చు, వీటన్నిటిలో కూడా తనదంటూ ఒక మార్పు వేసుకొని అందరికీ ఆదర్శప్రాయమయ్యారు. ముఖ్యంగా జర్నలిజం రంగంలో నేను చాలా మందితో మాట్లాడుతున్నప్పుడు వారందరూ కూడా ఎప్పుడో ఒకప్పుడు ఈనాడు నుంచే మొదలుపెట్టిన ఒక ప్రస్థానం వాళ్ళందరికీ కూడా మొదలైంది. తర్వాత వారు చెప్పింది ఏంటంటే వారు ఈ వయసులో కూడా పేపర్ ప్రతి అక్షరం కూడా చదివి అందులో ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే వాటి గురించి చర్చిస్తుంటారన్నది. ఇవన్నీ కూడా అందరం మనం యువతరము, తర్వాత వచ్చేసి సమాజం కూడా నేర్చుకోవాల్సిన అంశాలు వారి దగ్గర నుంచి చాలా ఉన్నాయి. అటువంటి వ్యక్తి మనందరినీ వదిలేసి వెళ్ళిపోవడం అన్నది చాలా. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. సంతాపకరం ఆ విధమైన విషయం కాబట్టి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నేను ప్రగాఢ సానుభూతిని మీ ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు.